దేశానికి ముందున్నటువంటి పెను సవాలేంటంటే, మన దేశంలో తయారైన వస్తువులు విదేశాలకు వెళ్ళకుండా అడ్డంకులు ఏర్పడినప్పుడు, వాటిని వేరొక కంట్రీలోకి అంటే ఆ కంట్రీకి వదిలేస్తే వేరే కంట్రీలోకన్నా ఎక్స్‌పోర్ట్ చేయాలి. దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఇంకోటేం చేయాలి? ఆ వస్తువులకి డిమాండ్ పూర్తిగా సన్నగిల్లిపోతే, ఆ వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళందరూ రోడ్డున పడతారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులని ఇంకో కొద్దిగా తక్కువ ధరకైనా సరే, మరీ వాళ్ళు చెప్పినట్లుగా 25, 30% కాకుండా ఒక 5, 10% తక్కువకైనా మన దేశంలోనే కన్జంప్షన్ పెంచాలి. అయితే లార్జ్ కంట్రీ అయినటువంటి ఇండియాలో 150,00,00,000 వరకు దాదాపుగా పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇవన్నీ చెప్పినంత తేలిగ్గా ఊరికే చిటిక వేస్తే జరగవు. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక వస్తువు కొనుక్కునే కెపాసిటీ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి మనం రూ. 1000కి పంపిస్తాం అనుకోండి ఆ వస్తువుని. అదే వస్తువు ఇండియాలో పర్చేసింగ్ పవర్ గనక రూ. 500, 600 ఉందనుకోండి. అందుకే ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇండియాలో రూ. 1000 పెట్టి కొనుక్కుంటారంటే కొనరు అనుకుంటే, మనం ఏం చేయాలి? ఈ కొనుక్కునే వాళ్ళకి అవసరం ఉన్న రేట్ ఎక్కువైంది కాబట్టి కొనలేకపోతున్నారు కాబట్టి, వీళ్ళ దగ్గర ఖర్చు చేయగలిగిన మొత్తాన్ని పెంచే చర్యలు చేపట్టాలి. అంటే ఎక్కడైతే వెసులుబాటు ఉన్నట్లయితే మిగిలిన ఒక వస్తువుల మీద గనక ఖర్చులు తగ్గిస్తే, వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా పోగయ్యి, కొద్దిగా ఎక్కువ ఉన్న వస్తువులు, ఎక్కువ ధర ఉన్న వస్తువులు కూడా కొనుక్కోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో ఆలోచిస్తూ ఇప్పుడు చేసిందేంటంటే, జీఎస్టీలో పెను సంస్కరణలు. కొద్దిగా కాదు, చాలా పెద్ద సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వీటికి జీఎస్టీ తగ్గిస్తే వర్తకులకి లేదా వ్యాపారస్తులకి విపరీతంగా లాభం వస్తుందని మీరు, నేను, మన ప్రజానీకం భావిస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? దయచేసి ఈ తగ్గినటువంటి రేట్లని ప్రజలకి దామాషా చేయండి లేదా ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పింది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? దాదాపుగా దేశంలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ఒకవేళ నేనే వ్యాపారస్తుడినైతే మొన్నటి వరకు నేను రూ. 20, రూ. 30 టాక్స్ కట్టి ఒక రూ. 60 గనక నేను వస్తువు అమ్ముతుంటే, ఆ రూ. 20 నేను కట్టవలసిన టాక్స్ గనక రూ. 15 అయిపోతే రూ. 5 తగ్గింది. ఆ రూ. 5 రేటు తగ్గించకుండా మొత్తం నేనే తినేద్దాం అనుకునేది ఒక మార్గం. రెండవది, ప్రతి ఒక్క వస్తువులో కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేను తగ్గించకపోతే నా పోటీదారు తగ్గిస్తాడు. అంటే అతనుకున్నటువంటి టర్నోవరు ఎంత ఉన్న టర్నోవర్ వాల్యూమ్ వైస్ చూస్తే ఎంత అమ్మగలుగుతాడు. అంటే అతనికేమొస్తుంది? లాభంలో ఏమీ రూపాయి తగ్గకుండా పరిమాణం పెరుగుతుంది కాబట్టి లాభం ఎబ్బడిమబ్బడిగా వచ్చి పడుతుంది. అంటే అవకాశం కోల్పోయింది నేనవుతాను. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో లాభం సంపాదించుకోవాలనే ఆశ, కోరిక నాకు కూడా ఉన్నా కూడా నేను పోటీ వాతావరణంలో రేటు తగ్గించక తప్పదు. ధనవంతులకి లాభమా? పూర్ పీపుల్‌కి లాభమా? అంటే పూర్ పీపుల్ అనే కన్నా ధనవంతులు కాని వారికి ఎక్కువ లాభం. పాపులేషన్‌ని సాటిస్ఫై చేస్తూ పాపులేషన్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేట్టుగా మార్గం చూడటంతో ఈ డబ్బు ఎక్కువ జమ పడితే పెద్ద వస్తువులు కూడా కొనుక్కోవడానికి ధైర్యం చేస్తారు. అందువల్ల ఈ చర్య చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి.